విశాఖ తీరంలో తీవ్ర విషాదం నెలకొంది. వేటకు వెళ్లిన 7 మత్స్యకారుల్లో ఒకరు మాత్రమే సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మిగతా వారి కోసం గాలింపు, సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నెల 1వ తేదీన 7 మత్స్యకారులు చేపల వేట కోసం బోటులో వెళ్లారు. అలల ఉధృతికి బోటు తిరగబడిందని, ప్రమాదం నుంచి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్న బోటు యజమాని కారెచ్చిన్న తెలిపారు. తామంతా ఎప్పటిలాగే నిన్న మధ్యాహ్నం 12 గంటల వరకు సముద్రంలో వేట సాగించామని చెప్పారు. ఆ తర్వాత హార్బర్ వైపు బయలుదేరామని, కానీ ఊహించని విధంగా సముద్రంలో అలల ఉధృతి ఒక్కసారిగా పెరిగిందన్నారు. అలల దాటికి బోటు తిరగబడిపోయిందన్నారు. ప్రాణాలు కాపాడుకోవడానికి తిరగబడిన ఆ బోటును గట్టిగా పట్టుకొని వేలాడామని చెప్పారు. అలా మధ్యాహ్నం నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రాణాలు కాపాడుకునేందుకు బోటును పట్టుకునే ఉన్నామని వెల్లడించారు. రాత్రి 9 గంటల సమయంలో ఆ బోటు పూర్తిగా నీళ్లలో మునిగిపోయిందని చెప్పారు. సరిగ్గా అదే సమయంలో చీకట్లోకి ఓ భారీ నౌక రావడం కనిపించిందన్నారు. ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవాలని ఆ ఓడ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేశామని వివరించారు. అతి కష్టం మీద తాను ఆ ఓడపైకి ఎక్కగలిగినట్లు చిన్న వెల్లడించారు. మిగిలిన వారంతా నౌక ఎక్కలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గల్లంతైన మిగతా వారి కోసం కోస్ట్ గార్డ్, నేవీ అధికారులు గాలింపు చేపట్టారు. 8 గంటలకి 12:30 పొలాసి జరిగొస్తుందిగా అయితే 10 మైళ్ళు ఉంది. అలా వేసుకుందాం, నీళ్ళు వేసి కడిగేసి అని చెప్పేసి వచ్చేద్దాం, గాలి ఎత్తుకుంటుంది. ఆట కూడా అయిపోయింది. చేతుండగా ఓటు ఏటైంది అనుకున్న వాళ్ళు ఆయ వచ్చిన వెంటనే తెరబడుకున్న వెంటనే 7 వెళ్ళాము. 6 కనిపించాము పొడికి మీద. ఒక మంచి బోర్డు ఉండిపోయాడు. అయితే 5 ఉన్నాం. తెల్లారికి 5 ఉంటే ఈ 5లోనూ మా పెద్ద నీటంగా చిప్పు కనిపిస్తుంది. అన్నయ్య వెళ్దాం అక్కడికి ఓడ అని చెప్తే, తమ్ముడు నాకు కాళ్ళు కడప తెరబడుకున్నాయి, మీరు వెళ్ళండి అని అన్నాడు. 4 వచ్చాము. 4 వస్తే నేను వచ్చాము. ముందు ఈదికి వస్తున్నాను కావాలి, సిప్కాడికి వెళ్ళాలి. ఒడిసిక్కు ఉంది. మనం ఈ ముగ్గురు ఏదైనా పోతాను. ఏదైనా పోతే చచ్చిపోతానా సిప్పు కానీ తప్పకపోతే నేను గగల్లో వచ్చి నేను వాడ యాంకర్ పట్టించాను. వాడ యాంకర్ పట్టించినట్టు వాడని యాంకర్ పడిన వాడు దొరకేసింది. యాంకర్ గాలి ఉంది కదా, దాటి మళ్ళీ పడిపోయిన వెంటనే ఎప్పుడైతే పడిపోయాను అన్నా నేను ప్రాబ్లం గ్యాగ్ చూశాను. చూసిన వెంటనే లైఫ్ జాకెట్ తీసేసి నన్ను ఇయ్యాలి దించేసి పైకి లాగాలి. ముగ్గురు సాయంత్రం నాకు తెలియలేదు. అంతేనా నేను